విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ స్కూల్ బస్సులు నడపాలని జంగారెడ్గూడెం ఇన్ఛార్జ్ ఆర్డీఓ రంగనాయకులు సూచించారు. జంగారెడ్గూడెం పట్టణంలోని ప్రాంతీయ రవాణా శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ డివిజన్ పరిధిలోని 10 మండలాల్లో 317 స్కూల్ బస్సులు ఉన్నాయన్నారు. వీటిలో 271 బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందారని, మిగిలిన 28 బస్సులకు కూడా ఫిట్నెస్ సర్టిఫికెట్లు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కొత్తగా 185G పేరుతో 34 పాయింట్లను విడుదల చేసిందని, వీటిలో ముఖ్యంగా స్కూల్ బస్ నడిపే డ్రైవర్ 60 సంవత్సరాల వయసు లోబడి వారే ఉండాలని, కనీసం 5 సంవత్సరాల అనుభవం అవసరమని అన్నారు. అదేవిధంగా VLTD పరికరం, డాష్ కెమెరా, స్పీడ్ కంట్రోలర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ సిలిండర్ వంటి వాటిని బస్ లోపల అమర్చుకోవాలన్నారు. ముఖ్యంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ మద్యం సేవించి స్కూల్ బస్సులు నడపవద్దన్నారు. విద్యార్థుల భద్రత లక్ష్యంగా బస్సులు నడపాలని సూచించారు. ఆయన వెంట AMVI రాజగోపాల్ ఉన్నారు. నాకు 10 మండలాలు ఉన్నాయి. మా డివిజన్లో 10 మండలాల్లో 317 స్కూల్ బస్సులు ఉన్నాయి. దాంట్లో ఇప్పటి వరకు 271 బస్సుకి ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. ఇంకా 28 బస్సులకి తీసుకోలేదు. అవి కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. ఈ స్కూల్ బస్సులకి వచ్చేటప్పటికి 185G అని చెప్పేసి ఒక 34 పాయింట్స్ ఉన్నాయి. దాంట్లో మెయిన్గా తెలియబడుతుంది ఏంటంటే, డ్రైవర్కి 60 సంవత్సరాలు దాటకూడదు, అదేవిధంగా 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ VLTD, వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్ అన్న ఒక పరికరం కూడా ప్రతి స్కూల్ బస్సులోనూ ఫిట్ చేసుకోవాలి. అది ఉన్నప్పుడే మనకి ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని బస్సుల్లో వాటిని ఫిట్ చేయలేదు. ఇప్పుడు దాకా 30 ఆటకే ఫిట్ చేయడం జరిగింది. మిగతా ఆటలకు కూడా ఫిట్ చేయాలని చెప్పేసి తెలియపడుతున్నాం. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషరు, ఫస్ట్ ఎయిడ్ బాక్సు, స్పీడ్ గవర్నరు ఇవి కూడా ఫిట్ చేసుకోవాలి. స్పీడు 60 కిలోమీటర్లు దాటి వెహికల్ని డ్రైవ్ చేయకూడదు. మన స్కూల్లో మన పిల్లలు స్కూల్లో జాయిన్ అవుతున్నారు అంటే వాళ్ళ సేఫ్టీ మన ముఖ్యం. వాళ్ళు ఇప్పుడు ప్రతి పిల్లల్ని కూడా స్కూల్లోనే బస్సులోనే పంపుతున్నారు. అందుకని చెప్పేసి పిల్లల భద్రత మనం ముఖ్యంగా చూసుకుని డ్రైవర్లు ఓవర్ స్పీడ్ నడపకూడదు. సెంటర్లో స్లోగా వెళ్ళటం, అలాగే మలుపుల దగ్గర జాగ్రత్తగా నడపడం చేయాలి. సెల్ ఫోన్ ఒకటి మాట్లాడుతూ వాహనాన్ని నడపొద్దు. అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఏదో కొద్దిగా మందేసుకుని నడిపేస్తే వెళ్ళిపోతాం కదా ఎక్కడే అన్న ఉద్దేశంతో కూడా వెహికల్ నడపొద్దు. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, వారు భవిష్యత్తు అంతా కూడా మన డ్రైవర్ల మీదే ఉంటుంది. అందుకని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకుని వాహనాన్ని నడపాలని చెప్పేసి కోరటం జరుగుతుంది. అలాగే డాష్ క్యామ్ కూడా ఫిట్ చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం నుంచి పెట్టారు. అందుకని చెప్పేసి డాష్ బోర్డ్ కెమెరా దాన్ని అంటారు, అది కూడా ఫిట్ చేసుకోవాలి. అది ఉండటం వల్ల మనకి లోపల పిల్లలు ఏ విధంగా అంటే అల్లరి చేస్తున్నారా లేదా అన్నది డ్రైవర్ చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఎలా జరిగిందో కూడా మనం దీనివల్ల తెలుసుకోవడం ఈజీగా ఉంటుంది. కాబట్టి డాష్ క్యామ్ కూడా ఫిట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఇక 2 రోజుల నుంచి వీటి మీద స్పెషల్ డ్రైవ్ కూడా చేయడం జరిగింది. ఈ చెకింగ్ కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో 2 రోజులు 3 రోజులు చెకింగ్ చేసేసి వదిలేస్తారో తర్వాత చూద్దామన్న ఉద్దేశం కూడా వద్దు. ఈ చెకింగ్ కంటిన్యూగా జరుగుతుంది. కాబట్టి ప్రతి యాజమాన్యం కూడా నేను చెప్పినవన్నీ కూడా పాటించాలని చెప్పేసి కోరటం జరిగింది.